Hello, and welcome to yet another Dhammakedar session. Me favorite channel Vedantu Telugu 8th, 9th, and 10th మీద. సో పార్ట్ 1, పార్ట్ 2 ఆఫ్ కంపేరింగ్ క్వాంటిటీస్ మనం ఆల్రెడీ చేసుకున్నాము. దాంట్లో మనం ట్యాక్స్, రేషియో, ప్రపోర్షన్, పర్సంటేజ్, ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ పర్సంటేజ్, డిస్కౌంట్, ప్రాఫిట్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, వీటన్నిటి గురించి మనం నేర్చుకున్నాం. సో ఈరోజు పార్ట్ 3లో మనం ఏం నేర్చుకోబోతున్నాం. సో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇట్స్ అప్లికేషన్ అండ్ హౌ ఈజ్ ఇట్ క్యాలిక్యులేటెడ్ యాన్యువలీ అండ్ సెమీ యాన్యువలీ. కానీ స్టార్ట్ చేసే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదా, తొందరగా ఈ వీడియోని లైక్ చేసేసేయండి. ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ఒత్తేసేయండి, దాని పక్కన ఉన్న గంటను కూడా కొట్టేసేయండి. ఇలాంటి ఎన్నో అమేజింగ్ వీడియోస్ మీ ముందుకు మేము తీసుకొని వస్తున్నాము ఆల్మోస్ట్ ఎవ్రీ డే. సో ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వరు. వీడియో చూస్తూ ఏమన్నా డౌట్స్ కనుక ఉంటే ఈ వీడియో కింద ఉన్న ఏదైతే కామెంట్ సెక్షన్ ఉందో దాంట్లో రాసేసేయండి. ఐ విల్ ఆన్సర్ ఆల్ యువర్ డౌట్స్. ఆల్ రైట్, నా లాస్ట్ క్లాస్లో మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే పార్ట్ 2లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో ఆల్రెడీ మనం చూసేసుకున్నాం. అండ్ ఫార్ములా ఫర్ క్యాలిక్యులేటింగ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా చూసేసుకున్నాం, రైట్? సో ఈరోజు మనం ఏం మాట్లాడబోతున్నాం, వీ గోనా టాక్ అబౌట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాన్యువలీ ఇంకా సెమీ యాన్యువలీ మధ్యలో డిఫరెన్స్ ఏంటి, ఇంకా అప్లికేషన్స్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటి, ఈ రెండు గురించి మనం మాట్లాడబోతున్నాం. ఆల్ రైట్, సో ఫస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాన్యువలీ అంటే ఏంటి, మొత్తం ఇయర్కి. సెమీ యాన్యువలీ అంటే ఏంటి, ఎవ్రీ హాఫ్ ఇయర్. అంటే ఇది ఒక్క మొత్తం ఇయర్ అనుకో, యాన్యువలీ అంటే ఇది మొత్తం అనమాట. సెమీ యాన్యువలీ అంటే ఏంటి, హాఫ్ ఇయర్కి ఫస్ట్, తర్వాత ఇంకో హాఫ్ ఇయర్కి, అలా ఫర్ ఎవ్రీ హాఫ్ ఇయర్కి. ఇదేమో 12 months, ఇదేమో 6 monthsకి ఒకసారి, మళ్ళీ 6 monthsకి ఒకసారి, 2 సార్లు క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో లెట్ principal be 100 rupees for the first half of the year and rate of interest is 10%. Rate of interest ఎప్పుడు ఎలా ఉంటుంది, ఇట్ ఇస్ క్యాలిక్యులేటెడ్ పర్ యానం. అంటే 12 monthsకే క్యాలిక్యులేట్ చేస్తాము. ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళు మనకి ఇస్తారో అది ఎప్పుడు కూడా మనం పర్ యానం అంటే పర్ ఇయర్, పర్ 12 monthsకి క్యాలిక్యులేట్ చేస్తాం, రైట్? నా టైం పీరియడ్ ఏమైపోయింది, మొత్తం ఇయర్ ఒకటి అంటే ఇప్పుడు మనం 2 సార్లుగా డివైడ్ చేస్తున్నాం కదా. సో ద ఇయర్ ఈజ్ హాఫ్ అండ్ హాఫ్ ఇన్ ఇయర్స్. 6 months ఇక్కడ, 6 months ఇక్కడ. సో దిస్ ఈజ్ అవర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఫర్ యాన్యువలీ ఫర్ 1 year. మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు హాఫ్ ఇయర్లీకి ఏమవుతుంది, హాఫ్ ఇయర్లీకి ఏమైపోతుంది, యువర్ టైమ్ ఈజ్ బికమింగ్ ట్వైస్. ఎందుకు, 2 సార్లు క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా. సో టైం పీరియడ్ విల్ బికమ్ ట్వైస్. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దట్ వాజ్ ఫర్ 12 months, అంటే దట్ వాజ్ ఫర్ 1 entire year. సో దట్ హ్యాస్ టు బికమ్ హాఫ్. ఎందుకంటే 6 monthsకి కదా. సో r/2 అయిపోతుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విల్ బికమ్ హాఫ్ అండ్ ద టైమ్ విల్ బి డబుల్. ఎందుకు అంటే 2 సార్లు మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా, అందుకే ద టైమ్ విల్ బికమ్ డబుల్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఏమైపోతుంది, హాఫ్ అయిపోతుంది. సో యూఆర్ r/200 ఎందుకు వచ్చింది, ఎందుకంటే r ప్లేస్లో మనం r/2/100 అని రాస్తున్నాం కాబట్టి r/200 అని వచ్చేసింది. ఈ n ఏంటి, టైమ్ ఇన్ ఇయర్స్ కదా. ఇప్పుడు 2 సార్లు క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా, అందుకే దిస్ విల్ బికమ్ 2n. సో whenever we are compounding half yearly లేకపోతే సెమీ యాన్యువలీ ఫర్ ఎవ్రీ 6 months, అప్పుడు ఏమైపోతుంది, ఫస్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలి, టైం పీరియడ్ విల్ బికమ్ ట్వైస్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విల్ బికమ్ హాఫ్. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చేసుకుందాం దాని మీద. వాట్ విల్ ది అమౌంట్ బీ to be repaid for a principal of 12,000 rupees and 1.5 years at 10% compounded half yearly. Compounded half yearly ki manam enti amount formula enti, amount is equals to p plus 1 plus p multiplied with 1 plus r/200 whole to the power 2n. ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత, 12,000 rupees. టైం ఎంత వస్తుంది అంటే n, వాట్ ఈస్ యువర్ n, 1.5 అంటే 3/2 years. ఓకే, అండ్ వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, దట్ ఈస్ 10%. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ కనుక్కోవాలి.
అంటే 12,000 into 1 plus 10/200 whole to the power 2 into 3/2. క్యాన్సిల్. ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ అయ్యి ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది? ఎల్సిఎం తీసుకుంటే 20 వస్తుంది. 20 plus 1/20 whole to the power 3. అంతేనా? సో వీ హ్యావ్ 12,000 into 21/20 whole cube. అంటే దీన్ని ఎలా సింప్లిఫై చేసుకోవచ్చు ఫర్దర్గా? 12,000 into 21/20 into 21/20 into 21/20. ఇలా సింప్లిఫై చేసుకుంటే మనకేమొస్తుంది? ద ఫైనల్ అమౌంట్ దట్ హ్యాస్ టు బి రీపేడ్ సెమీ యాన్యువలీ, లేకపోతే హాఫ్ ఇయర్లీ వచ్చేస్తుంది. ఆల్ రైట్, నౌ నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ compound interest paid when a sum of rupees 10,000 is invested for 1 year and 3 months at 8.5% per annum compounded annually అని అంటున్నారు. నౌ సెమీ యాన్యువలీ వచ్చినప్పుడైతే చాలా ఈజీగా మనం చేయగలుగుతున్నాం. ఓకే, వీ హ్యావ్ అ ఫార్ములా ఫర్ ఇట్. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏమైపోయింది? 1 year 3 months అండ్ కంపౌండెడ్ యాన్యువలీ, అంటే 1 entire year కోసం చేస్తున్నాం. 1 entire year ఉంది, దాని తర్వాత ఒక ఎక్స్ట్రా 3 months కూడా ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు 1 year 3 months, 1 year 5 months అలాంటి క్వశ్చన్ వచ్చి ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ యూ టు ఫైండ్ ద కంపౌండ్ ఇంట్రెస్ట్ యాన్యువలీ, సో ఫస్ట్ 1 yearకి మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కుంటాం. ఆ నెక్స్ట్ 3 months ఏవైతే ఫ్యూ మంత్స్ ఉంటాయో దాంట్లో మనం సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఫస్ట్ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఏంటి? P into 1 plus R/100 whole to the power n కదా, అంతేనా? ఎందుకంటే కాంపౌండెడ్ యాన్యువలీ కదా, యాన్యువలీ అంటే ఫర్ 1 entire year. సో P ఎంత? 10,000 into 1 plus R ఎంత ఇచ్చారు? 8.5, 16 plus 1 17/2 అవుతుంది. అంటే 17/200, 2 into 100 హోల్ టు ది పవర్ 1 తీసుకోవాలి. ఎందుకు? మనం ఈ 1 year 3 monthsని ఈ 1 year ఏదైతే ఉందో ఓన్లీ దానికోసమే మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కడుతున్నాము. సో వాట్ ఈజ్ యువర్ ఎన్? యువర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1. మ్యామ్ ఎలా తెలుస్తుంది ఎప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేయాలి, ఎప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ కూడా చేయాలి అని ఎలా తెలుస్తుంది అంటే, ఎప్పుడైతే వాళ్ళు కాంపౌండెడ్ యాన్యువలీ కనుక్కోమంటున్నారో అండ్ టైం ఎలా ఉంది? 1 year 4 months, 1 year 6 months అలా ఉంటే, 2 years ఉందనుకో డైరెక్ట్గా n ఈజ్ ఈక్వల్ టు 2 అని పెట్టుకుంటాం. కానీ ఇక్కడేముంది? 1 year 3 months, 1 year 6 months అలా ఉంది. సో అలా స్ప్లిట్ అయినప్పుడు 1 year కంటే కొన్ని మంత్స్ ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఆ కొన్ని మంత్స్ ఎక్స్ట్రా ఏవైతే ఉందో దాంట్లో మాత్రమే మనం సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ ఏమైపోయింది? హియర్ వాట్ ఈస్ దట్ యు హ్యావ్? 10,000 into 200 plus 17, 217/200. Cancel 2 0 zeros cancel, 2 into 1, 2 into 50. So you have 50 multiplied with 217. So we have 35, 5, 6, 7, 8, 10 and the 0 here. So what is the amount for 1 year compounded annually? 10,850. ఇప్పుడు మనం సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి ఫర్ 3 months. Now what do we know? 12 months is equal to 1 year. 3 months ఎంత అవుతుంది? This by this into that, అంటే 3/12 that is equal to 1/4 of an year. ఎందుకు కన్వర్ట్ చేసుకుంటున్నాం? ఎలాంటి ఫార్ములాలో అయినా, అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఫార్ములా ఉండనివ్వండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఉండనివ్వండి, ఎలాంటి ఫార్ములాలో అయినా ఎప్పుడైనా మన దగ్గర వీ షుడ్ హ్యావ్ టైమ్ ఇన్ ఇయర్స్. సో పి ఎంత అవుతుంది? 10,000. ఇప్పుడు ఇంకొక చిన్న డౌట్ అనమాట అందరికి ఇక్కడ. మ్యామ్ పి ఏం తీసుకోవాలి అని చాలా మందికి డౌట్. సో పి ఏం తీసుకుంటారు ఇక్కడ అంటే, యూ షుడ్ బి టేకింగ్ ద అమౌంట్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనం అదే చేస్తాం కదా. వాట్ డూ వీ టేక్ ద ప్రిన్సిపల్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్? వీ టేక్ ద ప్రిన్సిపల్ యాజ్ ది అమౌంట్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. సో ఈ 3 monthsకి ఏదైతే మనం సింపుల్ ఇంట్రెస్ట్ కడుతున్నామో దానికి ప్రిన్సిపల్ ఎంత ఉండాలి? ద అమౌంట్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్, అంటే 10,850 ఉండాల్సిందే. ప్రిన్సిపీ
టైం ఎంత 1/4 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది 17/2 హోల్ డివైడెడ్ బై 100. దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే యూ విల్ బీ గెటింగ్ ద సింపుల్ ఇంట్రెస్ట్. అర్థమైందా? సో వాట్ ఈస్ దాట్ మళ్ళీ ఒకసారి చూసుకుందాం. ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైతే వస్తాయో whenever you have questions like this, guys, just give me 1 minute. Just give me 1 minute. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు 1 ఎంటైర్ ఇయర్కి మనం కంపౌండెడ్ యాన్యువలీ చేస్తున్నాం. ఆ మిగతా మంత్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం సింపుల్ ఇంట్రెస్ట్ కడుతున్నాం. ఇక్కడ చేసుకున్నాం కదా. సో ఫస్ట్ ఇయర్ది ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 10,850 మైనస్ 10,000 అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ చేసుకుంటే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ ద ఫస్ట్ ఇయర్ వచ్చింది. అలానే మనం సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటి? యువర్ ప్రిన్సిపల్ విల్ బీ principal is equal to amount of previous year. అంతేనా? సో ప్రీవియస్ ఇయర్ అమౌంట్ ఎంత వచ్చింది 10,850. దాన్ని మనం ప్రిన్సిపల్ అని తీసుకున్నాం. PTR/100 చేస్తే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ దట్ 3 months వచ్చింది. మనం ఏం కనుక్కోవాలి? మొత్తం ఇంట్రెస్ట్ ఎంత 1 ఇయర్కి ఎంత ఇచ్చామో ఆ 3 monthsలో ఎంత ఇచ్చామో క్యాలిక్యులేట్ చేయాలి. 1 ఇయర్లో 850 రూపీస్ ఇచ్చామా కాంపౌండ్ ఇంట్రెస్ట్ తోటి, ఇదేమో మన సింపుల్ ఇంట్రెస్ట్. సో టోటల్ ఎంత ఇంట్రెస్ట్ ఇచ్చాము 1,080.56 రూపీస్ we have given as interest. Okay, so ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు when they're asking you to find compounded annually and 1 year 4 months అట్లా ఒక హోల్ నంబర్ కాకుండా 3 years అని ఇచ్చారనుకో n is equal to 3 అని సబ్స్టిట్యూట్ చేసేసుకొని డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ అయిపోతుంది. కానీ ఇలా ఎప్పుడైతే బ్రేక్ అయ్యి వస్తుందో 1 year 3 months, 1 year 5 months, 1 year 8 months అలా ఎప్పుడైతే వస్తుందో ఆ 1 yearకి మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టుకొని ఆ మిగతా ఇయర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనం సింపుల్ ఇంట్రెస్ట్ మిగతా మంత్స్ ఏవైతే మిగులుతాయో దాంట్లో మనం సింపుల్ ఇంట్రెస్ట్ కట్టుకుంటాం. Now let us look at some other applications of compound interest apart from banking and money related. ఇంకెక్కడెక్కడ యూజ్ అవుతుంది? గ్రోత్ ఆఫ్ స్టాక్స్ ఇఫ్ ద రేట్ ఇస్ నోన్, ప్రైస్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఓవర్ ది ఇయర్, పాపులేషన్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఓవర్ ది ఇయర్, సైజ్ ఆఫ్ ద బ్యాక్టీరియా ఇంక్రీజ్ డిక్రీజ్ ఓవర్ అవర్స్, ఇవన్నీ కమ్స్ అండర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2020, 2021, 2022, ఇప్పుడు 2023 అనుకుందాం. ఓకే, 2010లో మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యాడ్ 10 hens. ఓకే, ఎస్, హెన్స్ కోడి. ఓకే, 2021లో మన దగ్గర 22 hens అయిపోయాయి. 2022లో 27 hens అయిపోయాయి. ఇప్పుడు మనం ఈ గ్రోత్ ఏదైతే అవుతుందో దాన్ని క్యాలిక్యులేట్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, టైం మన దగ్గర ఉంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి? లెట్స్ అజ్యూమ్ కి ఒక X%తో పాపులేషన్ గ్రో అవుతుంది అని. టైం పీరియడ్ మన దగ్గర ఉంది 1 year, 2 year, 3 years. ఓకే, సో ఈ 2023లో ఎంత పాపులేషన్ ఉండొచ్చు ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ X% అని ఎవరైనా అడిగితే మనం దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? మనం ఈ 10 hens మీద క్యాలిక్యులేట్ చేస్తామా, 27 hens మీద క్యాలిక్యులేట్ చేస్తామా? వీ విల్ క్యాలిక్యులేట్ ఆన్ ద ప్రీవియస్ ఇయర్ కదా. సో వాట్ ఆర్ we doing? This principal for this new year will be amount of the previous year కదా. అది ఆ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ దేంతో లింక్డ్ అయి ఉంది? కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఒక క్వశ్చన్ చేస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ. ద పాపులేషన్ ఆఫ్ అ ప్లేస్ ఇంక్రీజ్డ్ టు 54,000 in 2018 at the rate of 5% per annum. What is the population in 2016? 2016లో పాపులేషన్ ఎంత ఉంది? when 2018లో the population was 54,000 and the rate of interest is 5%. అంటే ఎంత ఇది? 2 years. Okay, so your time is 2 years.
ఫైనల్గా ఎంత వచ్చింది 54,000. అంటే ఏమైపోతుంది అది, దట్ ఈస్ అవర్ అమౌంట్. వాళ్ళు ఏం కనుక్కోమంటున్నారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అని ఇచ్చారు. వాళ్ళు ఏం కనుక్కోమంటున్నారు, ప్రిన్సిపల్ ఎంత, అంటే ఇనీషియల్గా ఎంత పాపులేషన్ ఉండింది అని కనుక్కోమంటున్నారు. సో ఇలాంటి దాంట్లో మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తాం, ఎందుకంటే మనం ఎప్పుడైనా ఏ పాపులేషన్ ఇలాంటి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అయ్యే ఏవైతే తీసుకుంటామో థింగ్స్, దాని మీద మనం ఆల్వేస్ దానిపైన మనం ఆల్వేస్ ముందు ఇయర్ది ఎంత ఉండింది దానిపైన క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సో హియర్ వాట్ ఈస్ దట్ అమౌంట్ ఇస్ 54,000. సేమ్ ఫార్ములా, ప్రిన్సిపల్ మనం కనుక్కోవాలి, 1 + 5/100 whole to the power 2 అంతే. సో దిస్ విల్ బికమ్ 20. సో యూ హ్యావ్ x into 21/20 whole to the power 2. So what is the value of your x? 54,000 into 20/21 into 20/21. ఇది అటువైపు పంపించుకుంటే రెసిప్రోకల్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మనకి పాపులేషన్ ఇన్ 2016 ఎంతనో వచ్చేస్తుంది. ఆల్ రైట్. సో ఇలాంటి దాన్ని ఏమంటారు, ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఎప్పుడైతే వేర్ వీఆర్ టేకింగ్ ద డేటా ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్, ఒక 3 years ఉన్నాయనుకోండి, థర్డ్ ఇయర్కి క్యాలిక్యులేట్ చేయాలంటే మనం డేటా ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ తీసుకుంటాం కదా. ఫస్ట్ ఇయర్ 1లో ఏమవుతుందో మనకు అనవసరం, లాస్ట్ ఇయర్ ఎంత డేటా ఉండింది దానిపైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి ఈ ఇయర్ ఎంత గ్రోత్ అవుతుందో క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ద అమౌంట్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ ఇస్ టేకెన్ టు బి ద ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ ఇయర్. కాబట్టి వీ యూజ్ ద కాన్సెప్ట్ అండ్ ఫార్ములా ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇంకొక క్వశ్చన్, ఇన్ ఎ ల్యాబొరేటరీ the amount of bacteria in a certain experiment was increasing at the rate of 2.5% per annum. Rate of interest ఎంత ఇచ్చారు, 2.5% పర్ అవర్ అంటున్నారు. ఇప్పుడు మ్యామ్ దీన్ని మనం ఇయర్స్లో కన్వర్ట్ చేసుకోవాలా అని అడుగుతారు చాలామంది. అక్కర్లేదు. టైం వచ్చినప్పుడు ద మ్యాక్సిమం వీ కెన్ గో ఇస్ అవర్స్ కంటే పైన ఏమైనా ఉన్నాయా, మిల్లీ సెకండ్స్, మినిట్స్, అవర్స్. ఇయర్స్ వచ్చినప్పుడు డేస్, వీక్స్, మంత్స్ అండ్ దెన్ ఇయర్స్ వస్తుంది. సో అందుకే ఏ టైం తీసుకున్నా ఇయర్స్ తీసుకుంటే ఇయర్స్లో ఉండాలి, మినిట్స్, అవర్స్ ఇలా తీసుకుంటే అవర్లో ఉండాలి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ 2.5 అనే తీసుకుంటాం. ఫైండ్ ద బ్యాక్టీరియా అట్ ది ఎండ్ ఆఫ్ 2 hours. అంటే టైం ఎంత ఇస్తున్నారు, 2 hours. ఇఫ్ ద కౌంట్ ఇనీషియలీ వాజ్ 5,06,000. స్టార్టింగ్ నాకు కౌంట్ 5,600 ఉంది అంటే 5,06,000 ఉంది అంటే ఇదేంటి, ప్రిన్సిపల్ వాల్యూ ఇచ్చారు. ప్రిన్సిపల్ ఈజ్ ఆల్వేస్ ది ఇనీషియల్ వాల్యూ కదా, దాని తర్వాత లాస్ట్కి వచ్చేది ఫైనల్ అమౌంట్ కదా. సో వాళ్ళు ఏం కనుక్కోమంటున్నారు, అమౌంట్ ఎంత. దీన్ని మనం అంటే 1 hour, ఇది ఫస్ట్ అవర్, సెకండ్ అవర్ అనుకుందాం. ఇక్కడి నుంచి ఇక్కడ, ఇక్కడి నుంచి ఇక్కడ. ఈ డ్యూరింగ్ ఫస్ట్ అవర్ ఒక 2.5% గ్రోత్తో ఎంతో గ్రో అయింది. ఇప్పుడు ఆ నెక్స్ట్ అవర్కి కనుక్కోవాలంటే ఇక్కడ ఎంత బ్యాక్టీరియా అయ్యిందో దానిపైన క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా. సో వీఆర్ క్యాలిక్యులేటింగ్ ఆన్ ద ప్రీవియస్ సైజ్ ఆఫ్ ద బ్యాక్టీరియా కదా. అందుకనే మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాం. P into 1 + R/100 whole to the power n. P ఎంత, 5,06,000 into 1 + 2.5/100 whole to the power 2. దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే we will be getting the size of the bacteria at the end of 2 hours. అర్థమైందా? సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. ఇంకొక క్వశ్చన్, టీవీ వాజ్ బాట్ అట్ అ ప్రైస్ ఆఫ్ 21,000. అంటే స్టార్టింగ్ ప్రైస్ ఎంత కొన్నారు, 21,000. దట్ విల్ బికమ్ యువర్ ప్రిన్సిపల్. ఓకే. After 1 year, the value of the TV depreciated by 5%. Depreciated అంటే వాల్యూ తగ్గిపోయింది. ఈ రోజున్న టీవీ వాల్యూ 1 year తర్వాత ఉంటుందా, లేదు, కొంచెం తగ్గుతుంది. ఎందుకు, కొత్త మోడల్స్ వస్తాయి కదా. సో పాత మోడల్స్వి తగ్గుతాయి అన్నమాట. ఓకే. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద టీవీ ఆఫ్టర్ 1 year. డిప్రిసియేషన్ రేట్ ఎంత, 5%. అంటే 1 year తర్వాత దాని వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో మనం
చాలా వేస్లో చేసుకోవచ్చు అనమాట. ద ఈజియెస్ట్ వేస్ 5% ఆఫ్ డిక్రీజ్ దేని మీద జరుగుతుంది, ఎంత డిప్రిసియేషన్ వచ్చింది, దట్ ఈస్ 5% ఆఫ్ 21,000. సో దట్ ఈస్ 5/100 ఇంటూ 21,000. 0 0 క్యాన్సిల్ అయిపోయి 10 and then 1 0 here. అంటే ఇంత వాల్యూ తక్కువ అయిపోయింది అనమాట. యాక్చువల్ వాల్యూ ఎంత, 21,000. ఎంత వాల్యూ తక్కువ అయింది, 1,050 తక్కువ అయింది. సో 21,000 minus 1,050 0 అయిపోతుంది. 10 minus 5 is 5, 9. This will become 80. సో ఎంత ఇప్పుడు వాల్యూ, 18,000. ఓ ఐఎమ్ సో సారీ, ఇక్కడ ఏమైపోయింది, 20 అయిపోయింది కదా, 19,950 will be the final answer. Okay, 19,950 will be the final answer. Now before we move further, దీంట్లో మీరు అనుకుంటున్నారు మ్యామ్ దీంట్లో ఏం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏం లేకుండే కదా అంటే, లేదు, దీంట్లో ఏం కాంపౌండ్ ఇంట్రెస్ట్ లేదు. ఇట్స్ జస్ట్ దాట్ ఏదైతే డిప్రిసియేషన్ ఉందో దేని మీద ఉంది, ఆన్ ది ఒరిజినల్ వాల్యూ కదా. అందుకే 5% ఆఫ్ ది ఒరిజినల్ వాల్యూ తీసుకుంటే మనకి ఎంత కాస్ట్ తక్కువ అయిందో వచ్చేస్తుంది అనమాట. ఆల్ రైట్, నా ఈ మొత్తం చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ ఫార్ములా సమ్మరీ నేను మీకు చెప్తున్నా. ఫస్ట్ ఏంటి, రేషియో ప్రపోర్షన్ గురించి నేర్చుకున్నాం. ఎనీథింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ A:B, దీన్ని A/B అని కూడా రాసుకోవచ్చు. దీన్ని మనం రేషియోలో ఉంది అని అనుకుంటున్నాం. నెక్స్ట్ ఏంటి, పర్సంటేజ్ గురించి మాట్లాడాం. 3% అంటే ఏంటి, 3/100. పర్సెంట్ ఇస్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ 100. ఇప్పుడు ఒక ఫ్రాక్షన్ ఇస్తే దాన్ని పర్సంటేజ్లో ఎలా కన్వర్ట్ చేయాలి, ఆ ఫ్రాక్షన్ని 100%తో మల్టిప్లై చేస్తే దాన్ని మనం పర్సంటేజ్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒక డెసిమల్ ఇస్తే ఏం చేయాలి, ఆ డెసిమల్ని ఫస్ట్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసి ఆ ఫ్రాక్షన్ని 100తో మల్టిప్లై చేస్తే అప్పుడు దాన్ని మనం పర్సంటేజ్లో కన్వర్ట్ చేసుకున్నట్టు. ఒక రేషియోని పర్సంటేజ్లో ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, రేషియోని ఫస్ట్ ఫ్రాక్షనల్ ఫామ్లో రాసుకొని దాన్ని 100%తో మల్టిప్లై చేస్తే మనం పర్సంటేజ్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. సో బేసికలీ దేన్నైనా మనం ఫ్రాక్షన్ ఫామ్లో పర్సంటేజ్లో కన్వర్ట్ చేసుకోవాలి అని అనుకుంటే వాటిని మనం ఫ్రాక్షనల్ ఫామ్లో రాసుకొని మల్టిప్లై బై 100% చేస్తే పర్సంటేజ్లో ఫామ్ అయిపోతుంది. నెక్స్ట్ వీ హ్యావ్ ఇంక్రీజ్, డిక్రీజ్, పర్సంటేజ్. ఓకే, ఇంక్రీజ్ డిక్రీజ్ పర్సంటేజ్ ఎట్లా కనుక్కున్నాం, చేంజ్ బై ఒరిజినల్ మల్టిప్లైడ్ విత్ 100% చేస్తే మనకి ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ పర్సంటేజ్ వచ్చింది. జస్ట్ గివ్ మీ 1 minute, ఐఎమ్ గోనా యాడ్ అనదర్ పేజ్. ఇప్పుడు ఇది పార్ట్ 1లో ఇది మనం నేర్చుకున్నాం. ఆల్ రైట్, నా పార్ట్ 2లో మనం ఏం నేర్చుకున్నాం, we were talking about discount. డిస్కౌంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మార్క్డ్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ చేస్తే మనకి డిస్కౌంట్ వస్తుంది. డిస్కౌంట్ పర్సంటేజ్ ఎలా కనుక్కోవాలి, చేంజ్ అంటే డిస్కౌంట్, మార్క్డ్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అంటే డిస్కౌంట్ ఇన్ మనీ, ఇన్ రూపీస్, బై ఒరిజినల్ వాల్యూ ఏంటి, మార్క్డ్ ప్రైస్, మల్టిప్లై బై 100% చేస్తే మనకి డిస్కౌంట్ పర్సెంట్ వచ్చేస్తుంది. ఆల్ రైట్, నెక్స్ట్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ గురించి మాట్లాడుకుందాం. ప్రాఫిట్ ఎప్పుడు అవుతుంది, వెన్ యువర్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ గ్రేటర్ దాన్ ద కాస్ట్ ప్రైస్, అప్పుడు ప్రాఫిట్ అవుతుంది. సో ఎస్పీ మైనస్ సిపి. లాస్ ఎప్పుడు అవుతుంది, వెన్ యువర్ కాస్ట్ ప్రైస్ ఇస్ లెస్ దాన్ ద సెల్లింగ్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ లెస్ దాన్ ద సెల్లింగ్ ప్రైస్ అయినప్పుడు లాస్ అవుతుంది. ప్రాఫిట్ పర్సెంట్ ఎలా కనుక్కోవాలి, దట్ ఈస్ జస్ట్ ప్రాఫిట్ బై ఒరిజినల్ వాల్యూ ఏంటి, కాస్ట్ ప్రైస్ సిపి ఇంటూ 100%. అలానే లాస్ ఎలా కనుక్కోవాలి, లాస్ పర్సెంట్ ఇస్ లాస్ బై సిపి
into 100% will give you loss percent. So profit percent, loss percent నేర్చుకున్నాం, రైట్? నెక్స్ట్ మనం నేర్చుకున్నాము అబౌట్ మనం మధ్యలో ట్యాక్స్ గురించి కూడా నేర్చుకున్నాం. ట్యాక్స్ ఎలా కనుక్కోవాలి? ఒరిజినల్ వాల్యూ ప్లస్ ట్యాక్స్ ఆన్ ఒరిజినల్ వాల్యూ, it will give you the final value of the commodity. ఓకే, అంటే ఒరిజినల్ వాల్యూ ఎక్స్ ఉందనుకోండి, మనం దాని మీద 10% ట్యాక్స్ వేసామనుకో, 10% ఆఫ్ ఎక్స్, ఈ ఒరిజినల్ వాల్యూ ప్లస్ 10% ఆఫ్ ఎక్స్ అంటే ట్యాక్స్ యాడ్ చేస్తే మనకి ఫైనల్ వాల్యూ ఆఫ్ ద కమోడిటీ వస్తుంది. దాని తర్వాత మనం నేర్చుకున్నది సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు P into T into R by 100. P is principal, ante the money that you have taken from the bank or the money that you gave to someone as a loan. Time is always in year and rate of interest is in percentage. Ippudu amount ela calculate cheyali? Final amount principal plus that extra money that you have to pay, that is simple interest, will give you the final amount. Now next we have compound interest annually. Compound interest annually ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి. P into 1 plus R by 100 whole to the power n. ఇక్కడ నుంచి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ చేస్తే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ సెమీ యాన్యువలీ అంటే ఏంటి? దీంట్లో ఏమైపోతుంది? ప్రిన్సిపల్ అలానే ఉంటుంది, యువర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విల్ బికమ్ బై 2 అండ్ యువర్ టైమ్ విల్ డబుల్ అయిపోతుంది మన టైం. సో P into 1 plus R by 200 whole to the power n. ఇక్కడ కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కోవాలి? అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. నా ఇప్పుడు ఒకవేళ వాళ్ళు కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాన్యువలీ కనుక్కోమన్నారు, ఓకే, టైం ఏమో ఎక్స్ ఇయర్స్ వై మంత్స్ అని ఇచ్చారు. అప్పుడు ఏం చేయాలి? ఈ ఎక్స్ ఇయర్స్కి ఏమో మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములాతో కట్టాలి, ఈ వై మంత్స్ ఏమో మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములాతో కట్టాలి. కానీ ఇక్కడ ప్రిన్సిపల్ ఏమవుతుంది? ది అమౌంట్ దట్ యూ విల్ బి గెటింగ్ వైల్ క్యాలిక్యులేటింగ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా, ఈ అమౌంట్ విల్ బికమ్ ద ప్రిన్సిపల్ వెన్ యూ ఆర్ క్యాలిక్యులేటింగ్ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ కేస్. ఆల్ రైట్, సో ఈ మేజర్ కాన్సెప్ట్స్ ఇస్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ దిస్ ఎంటైర్ చాప్టర్. నా పార్ట్ 1 పార్ట్ 2 చూడలేదు అంటే ఒకసారి తొందరగా వెళ్ళి అది చూడండి. అది కాకుండా టు ఎవ్రీ వన్ హూ ఈజ్ న్యూ టు ద ఛానల్, ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి. ఆల్సో పార్ట్ 1 ఇంకా పార్ట్ 2లో నేను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను ట్యాక్స్ గురించి చెప్పాను ఆల్రెడీ. సో ఒకసారి ఈ వీడియో చూసేసి ఈ వీడియో కింద ఏమన్నా డౌట్స్ ఉంటే అవి ప్లీజ్ ఇక్కడ రాసేసేయండి. హాయ్ అని చెప్తున్నారు అందరూ, సో హెల్లో టు ఎవ్రీబాడీ. సో ఎవరో చెప్పారు డూ 5th of 9th grade. సో 8th, 9th, 10th 3 గ్రేడ్స్ మనం ఇక్కడ చూసుకుంటున్నాం. సో ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. వీడియోస్ సెక్షన్లోకి వెళ్ళి చూస్తే మీకు గ్రేడ్ 8వి దొరికిపోతాయి అన్నమాట. కంపేరింగ్ క్వాంటిటీస్ ఇక్కడితో అయిపోయింది. నెక్స్ట్ నేను ఒక వీడియో చేయబోతున్నా వేర్ ఐ విల్ బి టెలింగ్ యూ హౌ యూ క్యాన్ calculate compound interest and important problems on compound interest that might come in your exam. All right, సో అది కాకుండా ఇంకా నెక్స్ట్ నేను ఏం చాప్టర్ చేయాలో మీరు అది నాకు కామెంట్ సెక్షన్లో రాసి చెప్పేస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ వీడియోని ఎవ్రీ 8th గ్రేడర్ వరకు రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఒత్తేసేయండి. ఇలాంటి ఎన్నో మోటివేషనల్ వీడియోస్, టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్, ఎగ్జామ్ ముందు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో అమేజింగ్ ఫన్ వీడియోస్ అలాంగ్ విత్ అకాడమిక్ ఈ ఛానల్లో జరుగుతున్నాయి. అండ్ ఓన్లీ గ్రేడ్ 8కే కాదు, మీ అక్కలు చెల్లెలు ఎవరైనా గ్రేడ్ 9th, గ్రేడ్ 10th అన్న వాళ్ళు ఎవరైనా గ్రేడ్ 9th, గ్రేడ్ 10thలో ఉంటే వాళ్ళకు కూడా ఈ ఛానల్ గురించి చెప్పేసేయండి. అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.
సో దాట్ ఈస్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ హరిప్రియ సైనింగ్ ఆఫ్. బాయ్.